దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ వింటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోధనతో కన్నీటితో పరిపూర్ణ మానవుడిగా ప్రార్థించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు సన్నప్ గాడిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది నాన్న మానవుని దేహము ఎందుకు ఇవ్వబడింది? దీన్ని చూసినట్లయితే సైంటిఫిక్గా సోక్రటీస్, ప్లేటో అనే భక్తులు ఏ విధంగా పదార్థము చెడ్డది, ఆత్మ మాత్రమే మంచిదని గ్రీకుల నమ్మకం. కావున వారు దేహాన్ని కించపరిచేవారు. బైబిల్ బోధ చూసినట్లయితే పరమగీతం గ్రంథంలో శరీరానికి చాలా విలువనిచ్చారు. మానవునికి దేహం మాత్రమే ప్రాముఖ్యము. ఈ బోధ మానవుని అభౌతిక విషయాన్ని విస్మరిస్తుంది. వారు ఆత్మను నమ్మరు. శరీరమే కనుక ఒక వ్యక్తి కనిష్టపడినంత చేసి సంతోషించాలి అని వీరంటారు. దీనిని ముఖ ప్రియతత్వము అని అంటారు. మొదటి వాదనకు ఈ వాదనకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఆత్మ విలువను గూర్చి స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు యొక్క ఆత్మ విలువ గురించి వ్రాయబడింది. ఇతర లేఖనాలు ఆత్మ ఉనికిని చాటుచున్నాయి. 2 కొరింథీ 5వ అధ్యాయం 8, ప్రసంగి 12:7 మనకి కనబడుతుంది. దేహము ఆత్మ యొక్క భాగస్వామి. ఇది వాక్యానుసరమైనదిగా కనబడుతుంది. దేహము పరిశుద్ధాత్మకు ఆలయము మరియు యేసు రక్తంతో కొనబడింది కనుక మనము మన దేహంతో దేవిని మహిమపరచాలని 1 కొరింథీ 6:19 మనకి తెలియచేయబడింది. మన శరీరాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించాలని రోమా అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో దీన్ని శత్రువుగా పరిగణించి శిక్షించకూడదు. ఆ భాగాన్ని దీన్ని యాజకుని వలె మార్చి అల్లారు ముద్దుగా చేసి దానిని ఆచరించాలి. క్రీస్తు మన దేహంలో యందు మహిమపరచబడాలని ఫిలిప్పీ 1:20 వ్రాయబడింది. మృతుల పునరుత్థానమందు మనం ఆ దేహంలో జరిగిన వాటికి తగిన ప్రతిఫలము పొందుకుంటాము. 2 కొరింథీ 5:10 మన మహిమ దేహాలతో ఆత్మతో కలిసి నిత్యము కల్పిస్తాము. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13-15 వచనాలు, ఫిలిప్పీ 3:20, 1 కొరింథీ 15వ అధ్యాయం 5-53 వచనంలో కనబడుతూ ఉంటుంది. మానవుని భౌతిక భాగము ఒకటి ఆత్మ. హెబ్రీ భాషలో రుబాక్ అంటారు. ఇది పాత నిబంధనలో 318 సార్లు కనిపిస్తుంది. గాలికి, భౌతిక శ్వాసకు, పరిశుద్ధాత్మ దేవునికి, అధమశ్రేణి ప్రాణులకు, మానవులకు ఉపయోగించారు. గాలికి ఆదికాండము 8:1, ఆమోసు 4:13 గాలికి ఆత్మ ఉందని, రెండోదిగా భౌతిక శ్వాసకు యోబు 9:15, కీర్తన 135:17 భౌతిక శ్వాసకు. మరి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి కీర్తన 51:11, కీర్తనలు 106:33, యెషయా 42:1 పరిశుద్ధాత్మ దేవునికి